హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాబ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను నా డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ కూడా. సో నా స్కిన్ టైప్ వచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్ టైప్ కిందకే వస్తుంది. మీరు ఒకవేళ డ్రై టు నార్మల్ స్కిన్ అంటే మీరు నా స్టెప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇక లేచగా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్కిన్ కేర్ అంటే చాలా మంది ఏంటంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, మా స్కిన్ చాలా క్లియర్ గా క్లీన్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. స్కిన్ కేర్ అంటే మనకు జస్ట్ ఫేస్ వాష్ అనే కాదు. సో చాలా బేసిక్ స్కిన్ కేర్ అన్న మనకు అట్లీస్ట్ 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఒకటి క్లెన్జర్, సెకండ్ వచ్చి మాయిశ్చరైజర్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. సో ఇది చాలా బేసిక్ స్కిన్ కేర్ అనమాట. మీరు ఇంతవరకు స్కిన్ కేర్ స్టార్ట్ చేయలేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అంటే ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోండి. స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అని నేను ఒక వీడియో కూడా చేశాను, కార్డ్స్ లో ఇచ్చింటాను, చెక్ చేయండి. సో మీ స్కిన్ టైప్ తెలిసిన తర్వాత మీ స్కిన్ కి తగ్గట్టు ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో క్లెన్జర్ ఒకటి అండ్ మాయిశ్చరైజర్ ఒకటి, సన్ స్క్రీన్ ఒకటి. సో బేసిక్ గా మీరు ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి ప్రాపర్ గా ఒక 2 to 3 months చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేది మీ స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవచ్చు. నా స్కిన్ కేర్ రొటీన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా నేను ఇంతకు ముందు ఒకసారి చేశాను. సో చాలా బేసిక్ గా నా స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను బిల్డప్ చేసుకుంటూ ఉంటాను. నాకు జస్ట్ ఏ ప్రోడక్ట్స్ కావాలో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేసి నా స్కిన్ కేర్ అనేది నేను చేసుకుంటూ ఉంటాను. నేను ఏమేమి యూజ్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ స్కిన్ టైప్ లో ఎవ్రీ స్కిన్ కేర్ లో మనకి ఫేస్ వాష్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి ఫేస్ వాష్ సింపుల్ వాళ్ళ ఫేస్ వాష్ అయితే తీసుకొని ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. సో నా డ్రై టు నార్మల్ స్కిన్ టైప్ కిందకు వస్తుంది కాబట్టి ఏదైనా జెంటల్ క్లెన్జర్ యూస్ చేస్తే సరిపోతుంది. నేను ఇది యూస్ చేస్తాను. అలానే ఫాక్స్ స్టైల్లో క్లెన్జర్స్ ఉన్నాయన్నమాట. సో నాకు అవి చాలా బాగా నచ్చాయి. అవి రీసెంట్గా యూస్ చేశాను. అంతకు ముందు వరకు నేను ఈ స్కిన్ కేర్ని ఫాలో అయ్యేదాన్ని. సో అందుకే మీకు ముందు ఫాలో అయ్యే స్కిన్ కేర్ని చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ సింపుల్ ఫేస్ వాష్తో నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. క్లెన్జర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే మన స్కిన్ పైన ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా లేదా డర్ట్ ఉన్నా అవన్నీ మన స్కిన్ పైన నుంచి ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. ఈ ఎక్సెస్ డర్ట్ కానీ ఆయిల్ కానీ అలానే ఉన్నాయంటే మన పోర్స్ ఉంటాయి కదా స్కిన్ పైన, సో ఆ పోర్స్ అన్ని ఫిల్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది అండ్ పింపుల్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. నా స్కిన్ ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయింది, ఎందుకంటే చాలా చాలా ఎక్కువ మ్యాంగోస్ తినేసాను నేను. అందుకే పింపుల్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మ్యాంగోస్ ఇంకా స్టాప్ చేయలేము కదా, ఆఫ్ కోర్స్ ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు తినేసాను. ఇష్టం వచ్చినట్టు నాకు పింపుల్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడైతే తినడం తగ్గించేసాను చాలా వరకు. సెటాఫిల్ క్లెన్జర్స్ ఉంటాయి, అవి కూడా మనకి చాలా జెంటల్ గా ఉంటాయి స్కిన్ పైన. సో వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ లో నేను టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను. బయోక్లో వాళ్ళది ఎవర్ గ్లో రేడియన్స్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో టోనర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట, బట్ టోనర్ నేను రీసెంట్ గానే నా స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకున్నాను. ఇది మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే యూజర్స్, మన స్కిన్ లో ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ కానీ డర్ట్ కానీ క్లెన్సింగ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఉంది అంటే ఈ టోనర్ తో మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఏ టోనర్ అయినా ఇలానే వర్క్ అవుతుంది. సో అందుకే నేను బయోక్లో వాళ్ళది టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను. వీళ్ళ ప్యాకేజింగ్ చాలా క్యూట్ గా ఉంటుంది. నేను ఇంతకు ముందు నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ లో కూడా చూపించాను అనుకుంటా, అక్కడ కూడా నేను వీళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని యూజ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే ఐ కార్డ్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ టోనర్ వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది. సో రీసెంట్ గా నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ దీని టెక్స్చర్ చూడండి ఎంత లైట్ గా ఉంటుందో, మనకి చాలా లైట్ గా ఉంటుంది. అండ్ ఇది మన స్కిన్ లోకి బాగా నీట్ గా అబ్జర్వ్ అవుతుంది, చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఈ టోనర్ ని నేను ఒక కాటన్ ప్యాడ్ పైన వేసుకొని ఇలా, సో దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకుంటాను అనమాట. ట్యాప్ చేసుకుంటాను మొత్తం ఫేస్ పైన, ఇలా మొత్తం ఒక కాటన్ ప్యాడ్ లో వేసేసుకొని జస్ట్ ఇలా నేను ట్యాప్ చేసుకుంటాను. మన పోర్స్ కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి. నార్మల్ గా డ్రై స్కిన్ వాళ్ళకి టోనర్ తో పెద్దగా పని ఉండదు, బట్ నేను రీసెంట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. టోనర్ అనేది మోస్ట్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ అనేది ఎక్సెస్ గా వస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటి టోనర్స్ అనేది యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. అండ్ ఒకవేళ మీకు డ్రై స్కిన్ కనుక ఉంటే ఇలాంటి హైడ్రేటింగ్ టోనర్స్ ని యూజ్ చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో మనకి AHA ప్లస్ విటమిన్ సి ఉంది కాబట్టి నీట్ గా లైట్ గా ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ టోన్ అనేది ఈవెన్ అవుట్ కూడా అవుతుంది అనమాట. సో అందుకే ఈ టోనర్ ని రీసెంట్ గా నేను ట్రై చేస్తున్నాను, నాకైతే ఇప్పటి వరకు రిజల్ట్స్ అయితే నచ్చాయి. అండ్ ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని అన్నారు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయండి.
స్కిన్ కేర్ చేసేటప్పుడు మెయిన్‌గా మనం మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టెప్‌కి, ఇంకొక స్టెప్‌కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు నేను టోనర్ అప్లై చేసుకున్నాను కదా! నెక్స్ట్ స్టెప్‌కి నేను వెళ్ళే ముందు ఒక 3-5 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. సో దట్ ఏంటంటే, ఇంతకుముందు మనం అంటే ఇప్పుడు టోనర్ అప్లై చేసుకున్నాం కదా! ఆ టోనర్ అనేది మన స్కిన్‌లో ప్రాపర్‌గా సెటిల్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ మనం అప్లై చేసేటప్పుడు అది కూడా ప్రాపర్‌గా సెటిల్ అవుతుందన్నమాట. సో, అలా గ్యాప్ ఇస్తే మన స్కిన్ కేర్ అనేది మంచిగా మన స్కిన్‌లోకి సెటిల్ అయ్యి చాలా తొందరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో నేనొచ్చేసి బయోక్లూ వాళ్ళదే మళ్ళీ స్పాట్‌లెస్ సిరమ్‌నయితే యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇంతకుముందు కూడా నాకు పింపుల్స్ అనేవి ఉన్నిన్నాయి. ఇక్కడొచ్చింది అండ్ ఇక్కడెక్కడో కూడా వచ్చుండింది. సో, ఈ సిరమ్ నేను యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మన స్కిన్‌ని ఈవెన్ ఔట్ చేస్తుంది. అండ్ మీకు ఒకవేళ హైపర్ పిగ్మెంటేషన్ అలాంటిది ఏదన్నా ఉన్నా ఇది రెడ్యూస్ చేస్తుందనమాట. సో, ఈ స్పాట్‌లెస్ సిరమ్‌నయితే నేను ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. అండ్ మనకు ఈ సిరమ్ టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట. చాలా ఈజీగా మన స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోతుంది. గ్రీజీగా అలా ఏం అనిపించదు. చాలా ఈజీగా మన స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోయి చాలా మంచిగా ఉంటుందనమాట. మంచి గ్లోనయితే ఇస్తుంది. సో, దీన్ని నేను ఒక 2 పంప్స్ అలా తీసుకుంటాను. దీన్ని ఫేస్ మొత్తానికి ట్యాపింగ్ మోషన్‌లో అప్లై చేసుకుంటాను. సో, చాలామంది పింపుల్ మార్క్స్ పోవడానికి కానీ, హైపర్ పిగ్మెంటేషన్ పోవడానికి కానీ అడుగుతున్నారు. ఒకసారి ఈ సెరమ్‌ని ట్రై చేయండి. అవి తగ్గించడానికి చాలా వరకు మనకి ఇది వర్క్ చేస్తుందనమాట. బేసిక్ స్కిన్ కేర్‌లో మనకి మాయిశ్చరైజర్, క్లెన్జర్ అండ్ సన్ స్క్రీన్ అనేవి ఉంటాయి కదా! మీ స్కిన్ కన్సర్న్స్‌ని బట్టి లేదా మీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లేదా మీ స్కిన్ గోల్స్‌ని బట్టి మనకి ప్రొడక్ట్స్ అనేది మెల్లిమెల్లిగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఇలా మెల్లిమెల్లిగా ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ చాలామంది ఏంటంటే ఏది పడితే ఆ సెరమ్‌ని యూజ్ చేయడం కానీ లేదా ఎక్స్‌ఫోలియేటింగ్ సెరమ్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ మీకు సెట్ అయ్యే ప్రొడక్ట్స్ కానీ ఇంగ్రీడియెంట్స్ కానీ తెలుసుకోవాలనమాట. సో, మీకు సెట్ అయ్యే ఇంగ్రీడియెంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ కేర్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది మీ స్కిన్ పైన. అండ్ రిజల్ట్స్ కూడా మనము ఇన్‌స్టంట్‌గా చూడొచ్చు. అంటే కొంచెం మంత్స్ యూజ్ చేసిన తర్వాత. సో, సెరమ్స్ ఏది పడితే అది యూజ్ చేయకండి. మీకు జస్ట్ ఏది అవసరమో అది మాత్రమే యూజ్ చేయండి. నేను ప్రతి స్కిన్ కేర్ వీడియోలో చెప్తూ ఉంటాను. చాలామంది సెరమ్స్ అంటే చాలా జోక్‌గా తీసుకుంటూ ఉంటారు. సెరమ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి మన స్కిన్ పైన. కొంచెం తేడా వచ్చినా మన స్కిన్‌లో ఈజీగా కనిపిస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఇంగ్రీడియెంట్ లిస్ట్ అవన్నీ చెక్ చేసి మీ స్కిన్‌కి సెట్ అవుతుందా లేదో ఒకసారి రీసెర్చ్ చేసి ఆ తర్వాత స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయండి. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా సబ్జెక్టివ్‌గా ఉంటాయి. నాకు వర్క్ అయ్యేవి మీకు వర్క్ అవ్వకపోవచ్చు. మీకు వర్క్ అయ్యేవి నాకు వర్క్ అవ్వకపోవచ్చు. సో, కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఏఎం అండ్ పీఎం రొటీన్‌లో ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏఎం స్కిన్ కేర్ రొటీన్‌లో అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం రిజల్ట్స్ కనిపించాయి. సో, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఒకసారి కావాలంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో మనం వచ్చేసి ఐ క్రీమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఐ క్రీమ్ అనేది యూజ్ చేయను. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఐ క్రీమ్ కూడా నేను బయోక్లూ వాళ్ళదే యూజ్ చేస్తున్నాను. నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో నేను ఈ ప్రొడక్ట్‌ని కూడా చూపించాను. సో, జస్ట్ అండర్ ఐస్ కింద అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేసి నేను డాట్ అండ్ కీ వాళ్ళ మాయిశ్చరైజర్‌ని అయితే అప్లై చేసుకుంటున్నాను. సో, ఇందులో మనకి సెరమైడ్స్ అండ్ హైలూరానిక్ యాసిడ్ ఉంటుంది. సో, హైలూరానిక్ యాసిడ్ వచ్చేసి మన డ్రై స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందనమాట. అండ్ సెరమైడ్స్ కూడా మన స్కిన్‌కి మంచిగా హైడ్రేషన్ ఇచ్చి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను డాట్ అండ్ కీ వాళ్ళ సెరమైడ్స్ అండ్ హైలూరానిక్ మాయిశ్చరైజర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ప్రతి స్కిన్ టైప్ వాళ్ళు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవాలనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మాయిశ్చరైజర్‌ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన స్కిన్‌కి. సో, మన స్కిన్‌కి ఇది వాటర్ కంటెంట్‌ని యాడ్ చేస్తుందనమాట. సో, వాటర్‌ని ఇచ్చి మన మాయిశ్చర్‌ని అలానే లాక్ చేస్తుందనమాట. మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల పైన. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మన స్కిన్ కేర్ రొటీన్‌లో సన్ స్క్రీన్ అయి ఉండాలనమాట. సన్ స్క్రీన్ తర్వాత మీరు కావాలంటే ఏదైనా పౌడర్ కావాలంటే అలాంటివి అప్లై చేసుకోవచ్చు కానీ ఎలాంటి సెరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ యూజ్ చేయకూడదు. సో, స్కిన్ కేర్ రొటీన్‌లో మన లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అనేది ఉండాలి. ఇది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కాబట్టి మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటాము. అదే నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో అయితే సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయము. సో, నేను వచ్చేసి డాట్ అండ్ కీ వాళ్ళ బెరీ హైడ్రేట్ బారియర్ రిపేర్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సన్ స్క్రీన్ ఎందుకు మనం యూజ్ చేస్తామని నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను. అండ్ ఎవ్రీ స్కిన్ టైప్స్‌కి సెట్ అయ్యే సన్ స్క్రీన్స్ కూడా నేను ఒక వీడియో చేశాననమాట. ఇక్కడ కార్డ్స్‌లో ఇచ్చింటాను ఒకసారి చెక్ చేయండి. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఈ హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను.
అండ్ సన్ స్క్రీన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్‌గా సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన స్కిన్‌ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎస్‌పీఎఫ్ ఎంతుండాలంటే 30 లేదా 30+ ఉన్న ఎస్‌పీఎఫ్‌ని తీసుకోండి. అండ్ అందులో యూవీఏ అండ్ యూవీబీ ప్రొటెక్షన్ ఉన్న సన్ స్క్రీన్‌ని యూజ్ చేస్తే మనకు సరిపోతుందనమాట. సన్ నుంచి వచ్చే యూవీ హార్మ్‌ఫుల్ రేసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందనమాట. అండ్ అలానే మనకి స్కిన్ క్యాన్సర్స్ రాకుండా, వ్రింకిల్స్ రాకుండా, ఫైన్ లైన్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఎస్‌పీఎఫ్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మీకు ఎలాంటి ఫినిషెస్ కావాలో అలాంటివి చూస్ చేసుకోవచ్చనమాట. హైడ్రేటింగ్‌గా కావాలంటే హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. మ్యాట్ ఫినిష్ వచ్చే సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో, ఇది టోటలీ మీ చాయిస్ అనమాట. మీకెలాంటి సన్ స్క్రీన్స్ నచ్చుతాయో అలాంటివి మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది. సన్ స్క్రీన్ వచ్చేసి మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎవ్రీ 2-3 అవర్స్ మీరు అవుట్‌డోర్స్‌లో ఎక్కువసేపు ఉంటారంటే మనం ఇలాంటి సన్ స్టిక్స్‌తో కానీ, సన్ స్ప్రేస్‌తో కానీ రీఅప్లికేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. రీఅప్లికేషన్ ఎలా చేయాలి అని ఐకార్డ్‌లో ఇస్తాను. అది కూడా చెక్ చేయండి. నేనొచ్చేసి రీఅప్లికేషన్ కోసం డాట్ అండ్ కీ నుంచి తీసుకుంటున్నాను సన్ స్టిక్ ఇది. సో, ఇది కూడా మనకి చాలా బావుంటుందనమాట. మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఇలా జస్ట్ మనం ఇలా ఒకసారి స్వైప్ చేసుకుంటే మనకి సన్ ప్రొటెక్షన్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్ అప్లై చేసుకుంటాను. లిప్ బామ్ కూడా నేను బయోగ్లో వాళ్ళది ఇది యూజ్ చేస్తున్నాననమాట. గ్లో లిప్ ఓవర్ నైట్ మాస్క్ అంటారు దీన్ని. సో, జస్ట్ ఇది అప్లై చేసుకుంటాను. సో, బేసిక్‌గా నా స్కిన్ కేర్ అనేది ఇలా ఉంటుంది. సో, నేను డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఏంటంటే ఈ లిప్ బామ్‌ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్‌ని యూజ్ చేస్తుంటాను. ఇదొచ్చేసి చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది లిప్స్‌ని. సో, అందుకే ఇది అప్లై చేసుకుంటాను. ఆ తర్వాత డాట్ అండ్ కీ వాళ్ళ లిప్ బామ్ ఉంది. ఇది టింటెడ్ లిప్ బామ్ అనమాట. ఎస్‌పీఎఫ్ 30 ఉంటుంది ఇందులో. సో, దీన్ని కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటాను. దిస్ ఈస్ మై ఓవరాల్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. డే టైమ్‌లో నేను జస్ట్ ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తాను. సో, మీరు కూడా అంతే మీకు సెట్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే చూస్ చేసుకొని, ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటే మీకు సెట్ అవుతుంది అనేవి కొంచెం రీసెర్చ్ చేసి మీకు సెట్ అయ్యే ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. సో, జస్ట్ బేసిక్‌గా మనకి ఈ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నాకు జస్ట్ అవసరమైన ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో, మీరు కూడా ఇలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ డ్రై టు నార్మల్ స్కిన్ ఉంటే మీరు ఈ ప్రొడక్ట్స్‌ని తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా బాగా వర్క్ అవుతాయి. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ స్కిన్ కేర్ రొటీన్ పైన ఐడియా లేని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.